లేని వైభోగం, తరుగులేని నమ్మకం ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. నమస్తే రమ్ గారు. నమస్తే జయ. బియ్యం కడిగిన నీళ్లు దీనివల్ల ఉపయోగాలు ఏంటి? అసలు ఇలా స్క్రోల్ చేస్తే ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తూనే ఉన్నాయి. వడ్ల గింజలో బియ్యం గింజ, నేతి బీరకాయలో నెయ్యి, అంతేనా? ఏదైనా జయ. ఇప్పుడు నువ్వు స్క్రోల్ చేసావు, చూసావు, వాళ్ళు ఎవరు రైస్ వాటర్ థెరపీ రెసిపీ ఏదో చెప్పారు. అవునవును. నీకు ఉద్రేకం వస్తుంది. ఏం చేస్తావు నువ్వు? బియ్యం నానబెట్టి అందులో 4 అవసరం లేకపోయినా రాత్రికి నానబెట్టేస్తావు, రేపు పొద్దున్న రుబ్బేసి రాసేసుకుంటావు. మిగిలిన ఫ్రిడ్జ్ లో పెట్టావనుకో 2 రోజులు వాడతావు ఉంది కాబట్టి. 3వ రోజు పొద్దున నీకేదో ఫోన్ వస్తుంది, నువ్వు అటు ఇటు చూస్తావు, తొందరగా స్నానం చేసేయాలి, రాసుకోవాల్సింది మర్చిపోతావు. 2 రోజుల తర్వాత అది ఇంకా కొంచెం ఉంది, అది గుర్తొస్తుంది. 4 రోజులు ఏం చేసి ఇది మంచిది కాదేమో ఫ్రిడ్జ్లో ఉంటే అని దాన్ని దిబల కొడతావు. తర్వాత మళ్ళీ స్క్రోల్ చేస్తే ఈసారి రోజ్ వాటర్, బాదం పప్పు విత్ రోజ్ వాటర్ కనపడుతుంది, మినపప్పు విత్ రోజ్ వాటర్ కనిపిస్తుంది, మినపప్పు, మెంతులు, ఉసిరిపప్పు కూడా కనిపిస్తుంది. కనిపిస్తే ఎలా రమ్ గారు? అప్పుడు ఒకదానికి అట్రాక్ట్ అవుతావు. అవి చెప్పే మనిషిని బట్టి కదా ఒక ఉద్రేకం కలుగుతుంది. బంగాళదుంప రసము, గుమ్మడికాయ సొరకాయ రసము, అందులో ఇంకేదో రసం, తేనె, అది రాస్తావు. మీరు ఏదో ఒకటి చెప్పేస్తున్నారా లేకపోతే నిజంగా? నేను కూడా స్క్రోల్ చేస్తా కదా, నాకు తెలుసు అవన్నీ. అక్కడి నుంచి 2 రోజులు చేస్తాం, 3వ రోజు మళ్ళీ మామూలే. కానీ మనం టెన్షన్గా చేసేది ఏం చేస్తాం జయ? జనరల్గా మనకి ఎన్నేళ్ల నుంచో అలవాటు ఉన్న ఓ సబ్బు, చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్న నాబోటి సక్కయ్యలు అయితే సునిపిండి, నిద్రలో కూడా సునిపిండి డబ్బా తీస్తాను జయ నేను. తెల్లవారుజామున 5ంటికి పరిగెత్తుకుంటూ స్నానం చేయాల్సి వచ్చినా సునిపిండే చేస్తా. సోపు వాటర్ రమ్మగారు చాలా తక్కువ జయ నేను, చాలా అంటే చాలా తక్కువ. ఎండాకాలమే సోపు, మిగిలిన కాలాల్లో ఉండదు. ఇది నా రొటీన్ ఎప్పటి నుంచి, నా స్కిన్ కేర్ రొటీను ఇప్పటికో 30-40 సంవత్సరాల నుంచి ఇదే గోల, 30 ఏళ్ళ నుంచి అయినా అనుకో. శీతాకాలం సునిపిండే. ఎప్పుడు అర్జెంటుగా అత్యవసరంగా బయటికి వెళ్ళాలనుకో, నేను ఒకటి చెప్తాను, నువ్వేం అనుకో, ఉట్టి నీళ్ళు పోసుకుని వచ్చేసా. ఈ సబ్బు ముట్టుకుంటే ఒళ్ళంతా పగిలిపోతుంది, దాంతో మొహం తవ్వుకుంటే ఇంకేముంది, కాదు బాగా రుద్దేసి అసలు సున్నుపిండితో చేస్తేనే మురికిపోదేమో, స్నానం చేసిన ఫీల్ అనిపించదు నా పర్సనల్ గా. మీరు అలాంటిది ఉట్టి నీళ్ళ రావు గారు? మీరు ట్రై చేస్తుండే ఎంత బాగుంటుంది. ఉట్టి నీళ్ళ దీనికి ఏం లేదు, దానికి ఒకటే మార్గం చేయ. ఒట్టి నీళ్ళు పోసుకోవాలంటే తడి చేతితోటి బాగా ఒళ్ళు రుద్దాలి. మీరు చన్నీళ్ళు పోసుకోవచ్చు, ఎంత హాయిగా ఉంటుందో. శీతాకాలం చన్నీళ్ళు పోసుకోవచ్చు. దీనికి ముందు ఫస్ట్ ప్రిపరేషన్ ఏంటంటే బాగా తడి చేతితోటి బాడీ మసాజ్ చేసేసేయాలి. ఇంక నువ్వు సబ్బకర్ల గిబ్బకర్ల పోసేసుకో నీళ్లు, అంతే అయిపోయాయి. సున్నిపిండి తీసుకునే సమయం లేదు, నీళ్ళు పోసుకో. అప్పుడప్పుడు పోసుకోండి. బద్దకిచ్చినప్పుడు మనం బద్దకి చేయొచ్చు, ఈ మాత్రం చీటింగ్ మనం చేయొచ్చు. సరే, ఇప్పుడు నువ్వు రైస్ వాటర్ గురించి అడిగావు. ఇవి మనకి అలవాటుగా అయిన విధానంగా రోజువారీ చేస్తే గానీ దేనికి ఫలితం కనపడదమ్మా. నేను ఇది ఎప్పుడు చెప్పాలనుకుంటా. ఇంతకుముందు చెప్పినప్పుడు కూడా స్కిన్ కేర్ గురించి నేను చెప్పాను నీకు. నువ్వు రెగ్యులర్ గా చేస్తేనే నీ స్కిన్ దానికి స్పందిస్తుంది. ఒకరోజు సునిపిండి పెట్టి తోముకుంటావా, నున్నగా ఉంటుంది. 2 రోజుల తర్వాత ఏంటి, సునిపిండి వాసన వస్తుంది ఒళ్ళు అనిపించి మానేస్తారు చాలా మంది. వాసన లేకుండా సునిపిండితో స్నానం చేయటం ఎలాగా, వాసన పోగొట్టుకోవటం అనేది ఆలోచించరు. మానేసి సబ్బు అయితే గుమగుమలాడుతూ ఉంటుంది అని చెప్పి సబ్బుకు దిగుతాం. ఇందులో గ్లిజరిన్ సోపు, డవ్ సోపు, ఇంకో సోపు, ఆ సోపు, అమ్మ నాన్న మేనమామ బోల్డ్ అని తీస్తాం. అంతేగా, అందులో గ్లిజరిన్ ఉండాలి. ఇంకా ఇప్పుడు లిక్విడ్ సోప్స్ వచ్చినాయి కదా, అవి లిక్విడ్లు వాడుకుంటాం. దానికి మళ్ళీ అదేదో పీచు, నా బోటకాయలు బీరకాయ పీచు తెచ్చుకుంటాం మేము. సమ్మర్ బీరకాయ పీచు బాగుంటుంది, వింటర్లో గీసామంటే ఒళ్ళంతా పుళ్ళు పడిపోతుంది. కాబట్టి ఇక అది చేయము. రైస్ వాటర్ కానీ ఇంకో వాటర్ కానీ ఏదైనా దాని గురించి నేను చెప్తాలే, నువ్వు ఆశ్చర్యంగా ఆలోచనగా చూడకు. అంటే నాకు విషయం చెప్పట్లేదు, మీరు తూచి అంటున్నారా? నాకు అర్థం కావట్లేదు. కొంచెం తూచనే అంటున్నా. మీరు ఉద్రేకం వచ్చినప్పుడు చేసే దానిలాగా కాకుండా ఒక రెగ్యులర్ దానిలాగా పెట్టుకుంటే గనక ఉపయోగపడతాయి. ఏవైనా మనం భోజనం తినేవి, మనం తినేవి, మనం ఆహారానికి వాడుకునే పదార్థాల్లో చాలా పదార్థాలు మన స్కిన్కి ఉపయోగపడతాయి. అది లోపలికి ఎట్లా ఉపయోగిస్తుందో బయట కూడా అలాగే ఉపయోగిస్తే దాని లక్షణాన్ని బట్టి వృక్షమైన వాటిని వాడుకోలేము. అవి లోపలికి వెళ్ళి మెషిన్లో పడేస్తేనే బాగుంటుంది. స్మూత్ ఉంటాయి కొన్ని సుకుమారమైనవి, అవి మనం బయటికి కూడా వాడుకోవచ్చు.
ఇది బేసిక్ థింగ్ ఏ. చేయొచ్చు. మీరు అన్నట్లు ఏం చేసినా కూడా 40 రోజుల 41 రోజులు 21 డేస్ 21 డేస్ చాలా. ఓకే 3 వీక్స్ కనీసం కనీసం. వాడితే అప్పుడు మీకు మీ స్కిన్ దానికి సెట్ అయిందా, దానివల్ల ఉపయోగపడుతుందా అనేది మీకు అర్థం తెలుస్తుంది. అది మీ రెగ్యులర్ రొటీన్ కింద మీరు మార్చుకోవచ్చు. అయితే అప్పుడప్పుడు చేయటానికి వాడుకునేందుకు ఇప్పుడు నువ్వు చెప్పిన బియ్యం వ్యవహారంలో నాకు కూడా ఒక రొటీన్ ఉంది, అది కూడా చెప్తా. బియ్యం వారిస్తే గనక అన్నం వారుస్తామా, నేను తలంటి పోసుకోవడానికి గంజి వాడుకుంటాను జయ. ఇప్పుడు మనం ఈ ఊళ్ళల్లో సన్న బియ్యం కొంటామా, ఆ గంజి వృషాధారపు నీళ్ళల్లే వస్తుంది. అవును పల్చగా, అందులో ఏమి దమ్మే ఉండదు. ఈ బియ్యంలోనే దమ్ము లేదు, దాన్ని వార్చేసామనుకో ఇంకా ఉన్నది కూడా పోతుంది. ఇప్పుడు నువ్వు బియ్యం కడుగు, రైస్ వాటర్ అడుగుతున్నావు. అవును రైస్, బియ్యం పిండి, అన్నము మనకి స్కిన్కి ఉపయోగపడతాయి. ఈ డ్రై స్కిన్ ఉండే వాళ్ళకి బియ్య పిండితో ఒళ్ళు తోముకుంటే శుభ్రంగా ఉంటుంది. బియ్య పిండిలో కాసిన పాలు పోసి ఒళ్ళు తోముకుని చూడండి. ఏదైనా సరే మీరు కర తోమేశారంటే బాగుండదు. ముద్దుగా తోమాలి, ఒక చంటి బిడ్డను తోమినట్టుగా ఒళ్ళు తోముకోవాలి మనం. నిదానంగా చేస్తే బాగుంటుంది. శుభ్రంగా వదిలించుకోవాలి. పౌడర్లు పిళ్ళతోటి తోముకున్నప్పుడు, లేకపోతే సాయంత్రానికి ఒళ్ళు చీదరగా అయిపోతుంది, వాసన వస్తుంది, మంచి స్మెల్ రాదు. నిలబడితే బియ్యమైనా పాడవుతాయి కదా. అయితే మనం రైస్ వాటర్ గురించి అడుగుతున్నావు నువ్వు. గంజి పనిచేస్తుంది, స్టార్చ్ పనిచేస్తుంది, రైస్ వాటర్ కూడా పనిచేస్తుంది. ఈ రైస్ వాటర్ని పైదానికంటే లోపలికి తీసుకున్నా ఉపయోగపడుతుంది జయ. అవునండి. ఈ మన రెగ్యులర్గా మనం కొనుక్కునే సన్న బియ్యం కాకుండా మీ దగ్గర ఒక పట్టు బియ్యం బ్రౌన్ రైస్ ఉన్నా, ఈ దంపుడు బియ్యం ఉన్నా, వాటిని ఏం చేయాలి, ముందు ఒకసారి మంచినీళ్ళతో ఒకసారి కడిగేసేయి. ఫస్ట్ టైం కడిగి తర్వాత ఆ బియ్యంలో మంచినీళ్ళే కాసిన పోసి కడగద్దు, ఒక్క పక్కన పెట్టండి. ఒక పావు గంట 10 నిమిషాల పాటు ఒక్కసారి చేతితో కలిపి చేతులు శుభ్రంగా ఉంచుకోండి. మీ చేతులకి మాయిశ్చరైజర్లు, క్రీములు లేకుండా, చెదారం ఏం లేకుండా చేతులు శుభ్రం కడుక్కుని బియ్యం బాగా నలిపేసి ఆ నీటిని, రెండోసారి వార్చే నీటిని మనం ఏదైనా ఒక గ్లాస్లో పట్టి తాగొచ్చు మీరు. ఓకే. ఏ విటమిన్ ఏదో డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, B12 డెఫిషియన్సీ ఉన్నా కూడా ఇచ్చేవాళ్ళు. చిన్నప్పుడు ఇవి తాగడానికి ఇవ్వటం చాలా సహజమైనది. కుడితంటాం, బియ్యం కడుగుని కుడితి, దాని పేరు అదే. కుడి తాగినట్టు తాగటం అంటారా? ఇప్పుడు ఏమిటి కుడి తాగటం, గొడ్లు కుడి తాగినట్టు అని అంటలేదే మన సామెతలో, మనమే తాగినట్టు. చాలా హెల్త్ కేర్ కి, అంటే స్కిన్ కేర్ కి, హెల్త్ కేర్ కి ఉపయోగపడుతుంది. నిజమే రమ్మగారు, డెఫినెట్ గా, అందులో ఏ అనుమానము లేదు. మీరు కుడితన్నాక నాకు స్ట్రైక్ అయింది. మనం గొడ్లకి పెడతాం ఊళ్ళో, మనం కూడా తాగచ్చమ్మా. మనమేమి ఇన్ని బియ్యం ఏమిటి, ఒక గ్లాస్ బియ్యం 2 గ్లాసులు వండుకుంటాం. ఇప్పుడు అంతేగా, ఒక అంత గ్లాస్ నీళ్ళు వస్తాయి, చిక్కగా ఉంటాయి. అలా తాగలేమనిపిస్తే బియ్యం వాసన వస్తుంది, ఒక చిటికెడు ఉప్పేసుకోండి, తాగండి. ఇది మా చిన్నప్పుడు నాకు తెలిసిన వైద్యం. వైట్ డిశ్చార్జ్ అయ్యే పిల్లలకి ఇచ్చేవాళ్ళు. వైట్ డిశ్చార్జ్ తగ్గుతుంది అనేది చెప్పేవాళ్ళు. ఓకే ఓకే, మీ ఇష్టం. ఇప్పుడు వాళ్ళందరూ బోల్డని చెప్తుంటే చూస్తున్నారు కదా, నేను చెప్పింది కూడా అలాగే చూడండి, ట్రై చేసి చూడండి. 21 రోజులు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఒంటి మీద చిన్న పొన్న మచ్చలు వచ్చేవాళ్ళు, శోభి మచ్చలు అనేవాళ్ళు, మొహం మీద తెల్ల తెల్ల వస్తూ ఉంటాయి. పెద్ద రకం విటిలిగో లాంటిది కాదు, శోభి మచ్చలని, ఒక B12 డెఫిషియన్సీతో మచ్చలు వచ్చేవి. అవును, దానికి పనిచేస్తుంది. దానికి చాలా బాగా పనిచేస్తుంది. మనకి రంప దీంట్లో ఏవో బోల్డన్ ఉన్నాయని చెప్పేవాళ్ళం, మా పేర్లు నాకు గుర్తు రావటం లేదు. విటమిన్లు అవి ఇవి తౌడులో. అందుకని మనం ఈ సన్న బియ్యం కాదు, ఆ బ్రౌన్ రైస్ తినండి అని చెప్తున్నారు కదా. అవునవునవును. అయినా ఈ రైస్ వాటర్ని మీరు ఇంకోలా వాడుకోవచ్చు. షాంపూ చేసుకున్నాక లేదా కుక్కుడుకాయతో రుద్దుకున్నాక ఈ రైస్ వాటర్ తోటి తల తడిపి ఒక 5 నిమిషాలు మనం మన మాయిశ్చరైజర్ కదా ఇది పెట్టుకుంటాం కదా, కండిషనర్ ఇది చేస్తాం, నెత్తి మీద పట్టించి కాసేపు అలా ఉంచి తర్వాత వాష్ చేసుకుంటామా. బియ్యం కడుగుని కూడా మీరు అలాగా వాడుకోవచ్చు కండిషనర్ గా. దాన్ని స్ప్రే బాటిల్లో పోసి స్ప్రే చేసుకోవచ్చు. ఆరిపోతే బాగానే ఉంటుంది, ఏమి జిడ్డుగా బంకలాగా అనిపించదు, ఏముండదు. ఇప్పుడు అంతా ఇవి చేస్తున్నారు కదా, మన మాస్కులు కాదు, స్ప్రేలు, హెయిర్ స్ప్రేస్, అదేవో ఇవి ఉంటాయి రూట్స్, రోజ్మేరీ వాటర్ ఎట్లా స్ప్రే చేసుకుంటున్నారో మీరు బియ్యం కడుగును కూడా అలాగే స్ప్రే చేసుకోవచ్చు. ఓకే ఓకే, మీ హెయిర్ కేర్ రొటీన్ కింద ఉంచుకోండి దాన్ని. సూపర్, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. జుట్టు ఎంత మెరుస్తుందో జయ, కెరటిన్ ట్రీట్మెంట్ చేసినట్టు ఉంటుంది. ఇది కష్టమైన పని కాదు, కానీ వీటికి ఏమంటారంటే రొటీన్ ఉండదు జయ, రోజు చెయ్యం మనం. అది నిజమండి. మీరు ఎవరైనా కాదండి నేను బ్రహ్మాండంగా చేసిన 21 రోజులు అని చెప్పండి చూద్దాం.
10 కామెంట్లు కూడా రావమ్మా, చేయలేకపోతాం, చేయలేరు. ఏవో వస్తాయి రకరకాల పనులు. అంతే రోజువారీ స్నానమే, నేను చెప్పాక ఓ చెంబు నీళ్ళు దెమ్మరించుకుని రావటం అంతేగా. జరుగుతూ ఉంటాయి. కానీ దీన్ని అలవాటు చేసుకుంటే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. బియ్యం కడుగు హెయిర్ కి మీరు లోపల తీసుకోవచ్చు. తర్వాత ఒళ్ళు తోముకునేటప్పుడు కూడా, అంటే స్నానం చేసేటప్పుడు కూడా మీరు మొదట ఆ నీళ్లు ఒంటి మీద పోసుకుని ఆ వాటితోటి తోముకోండి ఒళ్ళు, ఆ నీళ్లతోటి. తర్వాత వాటర్ వాష్ చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అలా మీరు బియ్యం స్టార్చ్ని కూడా, గంజిని కూడా వాడుకోవచ్చు. బియ్యపు గంజి తలకు పెట్టేసుకుని ఒక అరగంట ఉండి, తలలోకి రాసేసుకుని ఒక అరగంట ఉండి వాష్ చేసుకోండి. ఎంత మెరుపుగా ఉంటుందో తల. బియ్యపు గంజి లోపల తీసుకుంటే ఉపయోగాలు నేను చెప్పక్కర్లా, బలం కదా. నేను బియ్యపు గంజి బాగా ఇష్టం చేయాలి నాకు. కానీ ఒక 10-15 రోజుల తర్వాత నేను ఏమైనా వెయిట్ పెరిగానా అనిపిస్తుంది, బుగ్గలు వచ్చిన ఫీలింగ్ వస్తుంది నాకు. గంజి వాడిస్తే మాత్రం పారబోయాను నేను. బ్రౌన్ రైస్ వస్తే అదే ఇంకా వార్చేస్తాను. ఇతడి గిన్నెలో పెట్టి వార్చుకుంటే మహా టేస్టీగా ఉంటుంది. రాత్రిపూట గంజి కనుక ఉంటే ఇంకా ఫుడ్ ఏం లేదు, అదే ఒక గ్లాస్ తీసేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ నేను పుటాన్ చేశానన్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఏం కాదంటారు కానీ మా వాళ్ళు, నాకు మాత్రం అలాగే అనిపిస్తుంది. కొంచెం మొహం నున్నగా అయ్యింది అలా భావిస్తాను. కొంచెం నాజుగ్గా ఉన్నవాళ్ళు కాస్త నున్నగా అవదలుచుకుంటే ఇది ట్రై చేయండి. గంజిని ట్రై చేయండి. బియ్య పిండితో ఒళ్ళు తోముకోవచ్చు, గంజితోటి తల రుద్దుకోవచ్చు, గంజి తాగొచ్చు, ఒళ్ళు తోముకోవచ్చు గంజితోటి, బియ్యపు నీళ్లతోటి, రెండిటితోటి కూడా. ఏదైనా సరే మీరు ఒక రోజు చేస్తే అబ్బాబలి బాగుందే అనిపిస్తుంది. 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు చేయగలుగుతామో లేదో మీరు ఆలోచించుకోండి. ఒక క్యాలెండర్ పెట్టుకుని టిక్కులు పెట్టుకోండి, చేసామా అని. కొంతకాలం చేస్తే అది మీ ఒంటికి పట్టి ఆ మెరుపు, ఇప్పుడు ఒక రోజు చేస్తే 3 రోజులకు 2 రోజులకు ఆ మెరుపు పోతుంది. కంటిన్యూస్ గా చేస్తే అది మిగులుతుంది. ఈ సీజన్ లో రమ్మగారు, ఇప్పుడు మీరు అన్నట్లుగా బియ్య పిండి పాలు కలిపి రాసుకున్నాం అనుకోండి, డ్రై అవగానే పగిలినట్టు అనిపిస్తుంది రమ్మగారు. స్కిన్ కాదా, ఎక్కువసేపు ఉంచకూడదు. దాన్ని ఎండేదాకా మొహం మీద ఉంచద్దు, ఎండకూడదు. తోముకోవడానికే పచ్చిగా ఉండగానే వాష్ చేసేసుకో. పచ్చిగా ఉండగానే మీకు అది ఎండి మొహం పీకేలాగా చేయకూడదు. అది ఈ కాలం కాదు, ఎండాకాలంలో చేసుకోవాలి. అసలు ఈ కాలంలో ఏది మొహం మీద ఎండకూడదు. ఎండితే తలకాయ నొప్పే. మన ఒళ్ళతో మాయిశ్చర్ ఉండాలి, మాయిశ్చర్ ఉంచుకోవాలి. మీరు సున్నిపిండితోటి కూడా కరకరలాడిచ్చామంటే నువ్వు రాసుకున్న నూనె అంతా లాగేస్తుంది, అది లైట్ గా వదిలిపెడుతుంది. మనం నూనె రాసుకుని సున్నిపిండితో తోముకున్నాం అనుకో, ఫస్ట్ సెట్టే తోమాలి, తర్వాత ఒట్టిగా వాషే. రెండోసారి మళ్ళీ పట్టించి తోమితే ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది, లైట్ గా మిగులుతుంది. మధ్యాహ్నానికి మళ్ళీ మామూలుగానే ఉంటుంది. మనకి కావాలి కదా జిడ్డు, కొంచెం ప్లాంట్ గా చేయండి. మీరు ఏది చేసినా, బియ్యం కడుగు నీళ్ళు, పప్పు కడుగు నీళ్ళు, పప్పు కడుగు కాదు, ఏం చేసినా ఎక్కువ రోజులు చేయండి. కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. మీరు పప్పు అని కానీ నేను ఏం పప్పు అని అడిగేస్తాను. నువ్వు మినప రుబ్బుతో ఒళ్ళు తోముకోవచ్చు, కందిపప్పుతో ఒళ్ళు తోముకోవచ్చు, శనగపప్పుతో తోముకోవచ్చు, పెసరపప్పుతో తోముకోవచ్చు, గోధుమ పిండితో తోముకోవచ్చు. హెయిరీగా ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది, కానీ లేకపోతే బాగుంటాయి వేటితో తోముకున్నా కూడా. ఏదైనా ఒక రోజు కాదు, కంటిన్యూగా చెయ్యాలి. చూడండి, డెఫినెట్గా. నమస్తే అండి. నమస్తే జయ.